ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకుందాం తేజ సజ్జ నటించినటువంటి మూవీ. ఇందులో జగపతి బాబు, శ్రేయా శరణ్, గెటప్ శ్రీను, జయరామ్ తదితరులు నటించారు. సినిమా దర్శకుడు వచ్చేసి కార్తిక్ ఘట్టమనేని. ఇతను తీసినటువంటి మూవీ ఈగల్. ఇక యంగ్ అండ్ టాలెంట్ తేజ నటించినటువంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఈ చిత్రమే మిరాయి. భారీ విజువల్స్తో ప్లాన్ చేసినప్పటికీ ఈ సినిమా ఈగల్ దర్శకుడు ఘట్టంనేని నుంచి మంచి ప్రాజెక్ట్గా వచ్చిందని చెప్పవచ్చు. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందా లేదా ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే కలియుగ యుద్ధం తర్వాత ఎంతో పశ్చాత్తాపానికి లోనైన అశోకుడు తనలోని శక్తులను మొత్తం ఒక 9 గ్రంథాలు ఉంటాయండి. ఆ ఒక్కొక్క గ్రంథానికి ఒక దివ్యశక్తి కలిగి ఉంటుంది. ఇమ్మడి ఉన్న 9 రక్షకులకు అందిస్తాడు. అక్కడ ప్రస్తుత కాలానికి ఒక గ్రంథాన్ని చేజిక్కించుకొని తాను భగవంతునిగా మారాలని చేసే క్రూరుడు మహావీర్ మంచు మనోజ్ ప్రయత్నిస్తుంటాడు. ఇక అలా 9వ గ్రంథం అంబికా శ్రీ మన రక్షణలో ఉంటుంది. దానికి తన కొడుకు రక్షగా ఉంటాడు తేజ సజ్జ. ఇక వేదం యోధ పరిమాణం ఎలా చెందాడు, ఈ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, చివరికి 9వ గ్రంథం మహావీర్కి దక్కిందా లేదా, అసలు మిరాయి ఏంటి, మహావీర్ గతం ఏంటి అని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇంకా ప్లస్ పాయింట్ మూవీ మాట్లాడుకుంటే మొదటిగా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఎంచుకున్న కథ విజన్ గ్రాండ్గా కనిపించాయి, ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఇంకా ఒక గ్రాండ్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ప్రేక్షకులకు. ముఖ్యంగా దీన్ని మెచ్చుకోవాల్సిందే. భారీ విజువలేషన్, ఇంత తక్కువ బడ్జెట్లో ఎలివేషన్ ఇవ్వడం బాగుంది. ముఖ్యంగా సప్తపది గరుడ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ విజువలైజేషన్ మాత్రం బిగ్ స్క్రీన్పై సాలిడ్గా కనిపిస్తాయి. అలాగే తేజ సజ్జార్ రోల్ కూడా నీట్గా ఉంది. తన అడ్వెంచర్ ప్రయాణంలో అందులో సవాల్ నీట్గా డిజైన్ చేసుకున్నాడు. తన పాత్రకి తేజ సజ్జ సరిగ్గా కుదిరాడు. మంచి లుక్స్, ఎమోషన్ పండించాడు. యాక్షన్ పార్ట్లోనైతే తేజ అదరగొట్టాడు. అలాగే మంచు మనోజ్ కూడా తన పాత్ర ఎందుకు ఎంచుకున్నాడో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకా మరోసారి మనోజ్ చేయడం తన గట్స్ని ప్రూవ్ చేసింది. ముఖ్యంగా తనపై శబ్ద గ్రంథం యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. బహుశా ఇలాంటి ఎపిసోడ్ ఇండియన్ సినిమా దగ్గరకు ఇది వరకు వచ్చినట్టు కూడా ఉండకపోవచ్చు. చాలా యూనిక్గా అనిపిస్తుంది. వీటితో పాటు శ్రేయ శరణ్ కూడా సాలిడ్ రోల్ దక్కింది. అంబికా పాత్రలో శ్రేయ బాగా నటించారు. అలాగే నటుడు జయరామ్ నుంచి కూడా పాత్ర మెప్పించింది. జగపతి బాబు, హీరోయిన్ రితికా సింగ్లు బలమైన పాత్రలు కనిపించినప్పటికీ వారికి ముఖ్యంగా సన్నివేశాల్లో బాగా చేశారు. గెటప్ శ్రీన్ రోల్ బాగుంది. కామెడీ సీన్స్ కొన్ని వర్కౌట్ అయ్యి. ఇంకా చాలా సినిమాలో కొన్ని మైనస్ పాయింట్ మాట్లాడుకుంటే ఈ సినిమా ప్రధాన అంశం బాగున్నప్పటికీ కథనం కాస్త గ్రిప్పింగ్గా ఉంటే బాగుండే అనిపిస్తుంది. అప్పటికే వైబ్ ఉంది లాంటి సాంగ్ను రిమూవ్ చేసినప్పటికీ తేజ గెటప్ శ్రీను కొందరు తెలుగు నటులు తప్పితే మిగతా నటులపై సన్నివేశాలు చూస్తే కొద్దిగా తెలుగు సినిమా చూసినట్టే అనిపించదు. మనకు తెరకెక్కించిన డబ్బింగ్ సినిమాలాగా ఆ ఫీల్ ఉంటుంది. ఈ అడ్వెంచర్ డ్రామాలు పలు ఎపిసోడ్స్ ఇదివరకే మనం తెలుగు సినిమాలో చూసినట్టు గుర్తొస్తుంటాయి. ముఖ్యంగా ఈగల్ లాంటి సాలిడ్ రోడ్ని అందించిన కార్తిక్ నుంచి ఏదో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఆశించారు. కొంతమేర నిరాశ పొందొచ్చు. అలాగే క్లైమాక్స్ ఇంకొంచెం ఎంగేజ్గా ఉంటే బాగుండు అనిపించింది. ఇక మూవీ వచ్చేసి బాగానే ఉంది. హనుమాన్ సంగీత దర్శకుడు గౌర హరి ఈ సినిమానికి కూడా మంచి వర్క్ చేశారు. ఆయన సన్నివేశాలను తన నేపథ్యంతో మంచి సంగీతంతో పవర్ఫుల్గా ఎలివేట్ చేశాడు. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని కెమెరా వర్క్ కూడా బాగుంది. తన వర్క్ ఇందులో స్టన్నింగ్గా ఉంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ డీసెంట్గానే ఉంది. కథ గ్రాండ్గా విజన్గా ఉన్నాయి. ఇంకా మొత్తం మీద ఈ సినిమాకు చూసినట్లయితే మిరాయి టాలీవుడ్ నుంచి మరో ఇంప్రెస్ చేసే కొత్త ప్రయత్నం అని చెప్పవచ్చు. అడ్వెంచర్ డ్రామాలు ఇందులో మైథలాజికల్ హిస్టారికల్ ఎలిమెంట్స్తో సాలిడ్ సహా హై మూమెంట్ ఎపిసోడ్ లాంటివి ఇష్టపడే వారికి మిరాయి సాలిడ్ ట్రీట్ ఇస్తుంది. ముఖ్యంగా తేజ సజ్జ, మనోజ్ తమ రోల్స్ను బాగానే చేశారు యాక్టింగ్. అలాగే చిత్ర దర్శకుడు అతని విజన్ బాగుందని చెప్పొచ్చు. ఈ వారం చూడదగ్గ మూవీ అని చెప్పొచ్చు. ఇక మీరు కనుక ఈ మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా కనుక రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా గమనిక సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.